విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షతో పాటుగా నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మొదటి ప్రయత్నంలో నీట్ పరీక్షలో సెలెక్ట్ కానట్లయితే ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత విద్యార్థులు ఎటువంటి ఇతర కోర్సులలో చేరకుండా పూర్తి విద్యా సంవత్సరాన్ని నీట్ పరీక్షకు ప్రిపేర్ కావడానికే కేటాయిస్తూ ఉంటారు. దీనికోసం వాళ్ళు అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేసి హాస్టల్లో ఉంటూ ఎంతో కష్టపడి ఈ నీట్ పరీక్షకు విద్యా సంవత్సరం మొత్తాన్ని కేటాయించి ప్రిపేర్ అవుతూ ఉంటారు. చివరికి వచ్చేసరికి ఈ పరీక్షలలో అవకతవకలు జరగటం వల్ల ఇటువంటి విద్యార్థులు తమ యొక్క అమూల్యమైనటువంటి విద్యా సంవత్సరాన్ని నష్టపోయే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఖర్చు చేసినటువంటి డబ్బు అంతా వృధా అవుతుంది. మరొకటి ఏంటంటే ఈ ఎంపీసీ విద్యార్థులతో పోలిస్తే బైపీసీ విద్యార్థులకు ఉన్నటువంటి ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అదొక ప్రమాదం ఉన్నది బైపీసీ విద్యార్థులకు. అంతేకాకుండా ఈ విద్యార్థులకు ఈ ప్రవేశ పరీక్షపై విశ్వాసం సన్నగిల్లిపోయే ప్రమాదం ఉన్నది. అందువలన ఈ ప్రతిభ గల విద్యార్థులకు ఈ ఈ ప్రవేశ పరీక్షపై విశ్వాసం లేకపోవడం వలన వాళ్ళు నిరాశ నిస్పృహలతో ఉండిపోయే ప్రమాదం ఉన్నది. అంతేకాకుండా నీట్ లాంటి ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పరీక్షలలో అవకతవకలు జరగడం వలన మన విద్యా వ్యవస్థ యొక్క పరువు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో దిగజారిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభుత్వము విద్యార్థులలో విశ్వాసం పెంపొందించే విధంగా ఒక సరైన ప్రణాళికతో ఈ నీట్ మరియు ఇతర ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తే చాలా మంచిది.